संगारेड्डी डिस्ट्रिक्ट। Please welcome G. Kiran Gaur, Telangana Target Ball Association Vice President. Please welcome G. Kiran Gaur. G. Kiran Gaur, Telangana Target Ball Association Vice President. దీన్ని కొనసాగించవలసిందిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నడుస్తుంది. सर से जुड़ा ले सर सब लोग ये आजकल के बच्चों को क्या हो गया, ताली हुई कुछ भी नहीं, क्या है ये पूरा ये ग्राउंड आपके तालियों से गूंज उठना। नागराज गारू ऑल काउंसलर्स प्लीज भाई नेक्स्ट काउंसलर इट लक्ष्मण गारू Thank you. ఫౌండర్ సోము శర్మ గారు, రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మణేశ్వర్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా
మున్సిపల్ కౌన్సిల్ అందరి Federation committee is facilitating. And Jesse will. చాలా మంది క్రీడా ప్రియులు ఉన్నారు. మరి ఈ కొత్త గేమ్ కాబట్టి కొత్తగా ఈ రూరల్ లో ఇంట్రడ్యూస్ చేసినట్టయితే మరి సంగారెడ్డి జిల్లా మొత్తం కూడా ఈ టార్గెట్ బాల్ పాకిపోతుంది. మరి ఆ సదుద్దేశంతో ఈ టార్గెట్ బాల్ అసోసియేషన్ వాళ్ళు ముఖ్యంగా మరీ కొట్లాడి మరి స్టేట్ యొక్క ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ రేవంత్ గారి వాళ్ళతో ఫైట్ చేసి ఈ జోగిపేటలో మేము ఘనంగా ఈ టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తాం. మరి దానికి మీరు సహకరించాలని పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చడం జరిగింది. మరి అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడ ఉండే వాళ్ళకు స్వాగతం పలుకుతూ మరి టార్గెట్ బాల్ యొక్క విశేషాలు ఏంటంటే ఈ బాస్కెట్ బాల్ తర్వాత హ్యాండ్ బాల్ రెండు గేమ్లను కూడా కలిపి ఒక కొత్త రూల్స్ తయారు చేసి 4 టార్గెట్స్ పెట్టి మరి దీని యొక్క ఫండమెంటల్ రూల్స్ తయారు చేసి ఈ గేమ్ ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి గౌరవనీయులు శ్రీ సోను శర్మ గారికి బిగ్ క్లాప్స్, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి టార్గెట్ బాల్ అదేవిధంగా 30 x 20 మీటర్ల యొక్క పొడవు వెడల్పుతోటి 4 టార్గెట్లు పెట్టి మరి ఇది జాతీయ స్థాయి లోపల ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత ఇది కేవలం అసోసియేషన్ గేమే కాకుండా స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లోపల కూడా 2 సార్లు కూడా ఇక్కడ నేషనల్ అనేటువంటిది జరిగింది టార్గెట్ లో, అది కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీస్ యొక్క అసోసియేషన్ కూడా ఈ టార్గెట్ బాల్ ని గుర్తించడం జరిగింది. మరి ఈ విధంగా పెద్దలు మీ యొక్క సహకారం ఉంటే మరి జోగిపేట పట్టణంలో కాకుండా మరి మన యొక్క మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని హై స్కూల్ లోపల కూడా మరి ఈ టార్గెట్ బాల్ గ్రౌండ్స్ వేసి టార్గెట్ బాల్ ను ఇంట్రడ్యూస్ చేసి మరి వాళ్ళు కూడా జాతీయ స్థాయి లోపల మరి మంచి పథకాలు సర్టిఫికెట్లు సంపాదించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి టార్గెట్ బాల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. Thank you, sir. 2022 జోగిపేట హై స్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు అందోల్ జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ గూడెం మల్లయ్య గారు, నేటి కార్యక్రమానికి గౌరవనీయ ముఖ్య అతిథిగా వేంచేసినటువంటి పెద్దలు మార్కెట్ డైరెక్టర్ శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి అందోల్ జోగిపేట మున్సిపాలిటీ గౌరవ కౌన్సిలర్లు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక నాయకులు, ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటూ ఉన్నటువంటి ఈ రోజు టార్గెట్ బాల్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, పీఈటీలు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులు ఈ రోజు జోగిపేట్ ఈ క్రీడా మైదానంలో భారతదేశం నలుమూలల నుండి 1000 మైళ్లకు పైగా దూరం నుండి విచ్చేసినటువంటి క్రీడాకారులకు జోగిపేట్ అందరికి కూడా స్వాగతం పలుకుతుంది. మీకందరికి కూడా ఘనంగా జోగిపేట స్వాగతం పలుకుతూ మిమ్మల్ని అభినందిస్తూ ఉంది. जो लोग 1000 मील दूर से या जोगीपेट गांव पहुंच चुके हैं, वो सभी क्रीडाकारों को मैं हार्दिक धन्यवाद करता हूं, आप लोगों को बधाई देता हूं। जोगीपेट पूरे क्रीडाकारों को स्वागत, आप लोगों को अपूर्व स्वागत करते हुए మేమందరం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ये बहुत गर्व की बात है, एक छोटा सा गांव जोगीपेट बिहार, छत्तीसगढ़, गुजरात, केरला, मध्य प्रदेश, महाराष्ट्र, ओडिशा, पंजाब, अरे जोरदार पुकारा यार, जो नाम ऐसा बोलने में पांडिचेरी, राजस्थान, तमिलनाडु,
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇన్ని రాష్ట్రాల నుండి విచ్చేసేటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ జోగిపేట మైదానం స్వాగతం పలుకుతోంది. आप लोग जो जोगीपेट को आए सो लोगों को और एक बार मैं बधाई करते हुए हमारे जोगीपेट में కోచెస్ అందరూ కూడా నేను ఈ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ మన మధ్య ఒక విశిష్ట వ్యక్తి కూర్చున్నారు. ఒకసారి మనం గట్టిగా పరిచయం చేసుకుందాం. 2012 సంవత్సరంలో 2012 మొట్టమొదటిసారిగా ఒక పాఠశాలలో మధుర పాఠశాలలో అక్టోబర్ 8వ తారీఖున ప్రారంభించబడింది టార్గెట్ బాల్ ఇన్వెంటెడ్ బై మిస్టర్ సోను శర్మ గారు. ప్లీజ్ సార్ గట్టిగా చెప్పడంతో అడుగుతండి. ప్లీజ్ సోను శర్మ సార్ आपको मैं बधाई देता हूं सर. We are so thankful to you. టార్గెట్ బాల్ ఇన్వెంటెడ్ బై రెస్పెక్టెడ్ సోను శర్మ గారు. మరి ఇక్కడే ఉన్నారు మన డాన్స్ మీద ఇంతమంది క్రీడాకారులు जो लोग आए हुए जोगीपेट को केवल टारगेट बॉल इवेंट होने के बाद टारगेट बॉल आने टारगेट बॉल पूरे लोगों को परिचित करते हुए सारा हिंदुस्तान में इवन एशियन गेम्स आल्सो టార్గెట్ బాల్ ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టబడలేదు. ఒక నూతన క్రీడ ఇంతమంది క్రీడాకారులందరూ కూడా ఈ క్రీడ వైపు ఆకర్షితవుతున్నారంటే నిజంగా చాలా అప్రిషియేట్ చేసేటువంటి తరుణం ఇది. అందోల్ గ్రామం నుండి జోగిపేట నుండి కూడా టార్గెట్ క్రీడాకారులు నేషనల్ లెవెల్ వరకు కూడా వెళ్లారంటే ఇది నిజంగా క్రీడాకారుల యొక్క వాళ్ళందరూ కూడా నేను ఈ సందర్భంగా వేదిక పైన వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. వారిని ప్రోత్సహించినటువంటి క్రీడాకారులు అంతేకాదు వారిని ప్రోత్సహించినటువంటి పీఈటీలు, వారిని ప్రోత్సహించినటువంటి రెఫరీస్, వారిని ప్రోత్సహించినటువంటి కోచ్లు, ఎవరైతే కోచ్లు ఉన్నారో వారందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి క్రీడలో ఈ రోజు జోగిపేట పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున జూనియర్ నేషనల్ టార్గెట్ బాల్ ఈవెంట్లు జోగిపేటలో జరుపుకోవడానికి అనుమతించినటువంటి మరి పెద్దలకు కూడా నేను ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక కొత్త క్రీడ ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు ఎవరికి కూడా ఈ క్రీడ పట్ల ఇంకా పూర్తి అవగాహన లేదు. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా సరిగా తెలియవు. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక పెద్ద కార్యక్రమం ద్వారా ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ కూడా విద్యార్థులందరూ కూడా టార్గెట్ బాల్ పట్ల వాళ్ళందరూ కూడా ఆకర్షితులై భవిష్యత్తులో జోగిపేట అందోళన నుండి ఈ పరిసర గ్రామాల నుండి కూడా మరి పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు టార్గెట్ బాల్ నుండి రూపొందిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరొకసారి सब लोगों को जोगीपेट आने के लिए बहुत प्रयास करें आप लोगों को मैं और एक बार बधाई देते हुए धन्यवाद करते हुए मेरा उपन्यास पूरा खत्म करता हूं. थैंक यू वेरी मच. थैंक्स अ लॉट. ऑल द बेस्ट. Thank you, sir. Valuable speech. Good evening, all of you. On the behalf of Bharatiya Target Ball Association, a very warm welcome to all of you. अभी जैसा यहाँ पे सभी का नाम बोला जा रहा है सम्मान के लिए, तो कुछ लोग हमारे रह गए थे, तो मैं ये चाहूँगा कि आप उनका क्लैप बजाकर स्वागत करें. जो हमारे स्टेट सेक्रेटरीज हैं जिनके थ्रू आप लोग आते हैं और हमारे ऑफिशियल्स, तो मैं एक बार चाहूँगा कि आप जोरदार क्लैप बजाकर उनका स्वागत करें. जैसा कि everyone know, we are here for the Junior Target Ball National Championship. On the performance of Junior Target Ball National Championship, we are selecting an Indian team, and Indian team will participate for the South Asian Target Ball Championship. Those who will conduct in a Bangladesh, Dhaka. तो आपका जितना बेस्ट से बेस्ट परफॉर्मेंस हो सके वो आप दीजिए, क्योंकि हमारी सिलेक्शन टीम प्रॉपर आपका सिलेक्शन कर रही है. आई थिंक आपको ये बात नहीं पता होगी. और जो भी हमारे गेस्ट है, आई वांट टू टेल यू अबाउट सम टारगेट बॉल कि सर ये गेम स्टार्ट हमारा 2012 में मथुरा यूपी से हुआ था. तो तब ये एक सिर्फ सोच थी, और मैं आप लोगों को भी ये डिस्कस करना चाहूँगा कि व्हेन आई वाज इन 2012 जस्ट मैंने अपना मास्टर डिग्री कंप्लीट की थी. तो ये सोचते हैं कि हम ये कर सकते हैं, नहीं कर सकते. आप भी उसी एज में जाने वाले हो. तो जैसे हमारे जो बड़े लोग होते हैं कहते हैं ना कि कोशिश करने वालों की कभी हार नहीं होती. तो वो सेम थिंग है कि कुछ ऐसा सोचो कि कुछ अलग हो. जब आप सोचोगे तभी वो पूरा होगा, क्योंकि
इतना बड़ा नहीं सोचा था कि ये गेम मैं इन्वेंट करूंगा, और इस इन्वेंट जो आज की डेट में मोर देन 15 स्टेट में इंडिया में वर्क कर रहा है। अपार्ट फ्रॉम इंडिया 10 कंट्रीज आर आल्सो वर्किंग फॉर द टारगेट बॉल गेम। बस सोच है, और सोच का नतीजा है कि पूरा इंडिया हमारे सामने बैठा है, तो इससे बड़ी कोई खुशी होगी नहीं। और जैसा मैंने सब जूनियर नेशनल में कहा था कि सभी लोग टायर्ड हैं, स्पीच से परेशान हो जाते हैं कि कोई ना कोई आ रहा है स्पीच दे रहा है, तो आप लोगों की फीलिंग समझ सकता हूँ, क्योंकि मैं भी प्लेयर रहा हूँ। सही बात है ना? हाँ, तो बस लास्ट में मैं यही कहूँगा कि आप अपनी बेस्ट परफॉर्मेंस दें, और तेलंगाना टारगेट बॉल एसोसिएशन और संगारेड्डी टारगेट बॉल एसोसिएशन को थैंक्स देना चाहूँगा कि जो इतना अच्छा ऑर्गेनाइज करा रहे हैं। कुछ कमी रह जाती है, प्लेयर्स हैं तो प्लेयर्स का काम एडजस्ट करना होता है, क्योंकि कहीं जाते हैं तो बहुत अच्छा मिलता है, कहीं जाते हैं तो कुछ कमी मिलती है। तो सबसे बड़ी चीज़ है, जो कमी है वो यहीं छोड़ के जाएं, जो अच्छाई है वो लेके जाएं, क्योंकि अगर आप इन चीज़ों को मैनेज और एडजस्ट करना सीख गए तो लाइफ में आप सक्सेस हो जाओगे। और अभी से अगर आप इन चीज़ों को नेगलेक्ट करना नहीं सीखे तो जो लाइफ आने वाली है, जितना कंपटीशन का टाइम है, नो डाउट आप बहुत सारी प्रॉब्लम फेस करोगे। तो थोड़ा बहुत मैनेज कर सकते हैं, इसीलिए स्पोर्ट्समैन को बेस्ट कहा गया। तो थैंक यू ऑल ऑफ यू। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి 8వ జూనియర్ టార్గెట్ బాల్ క్రీడోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రజోపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు, అదేవిధంగా మరి ఎంతో దూరం నుండి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ఆట యొక్క ఇన్వెంటర్ సోను శర్మ గారు, అదేవిధంగా వినోద్ రెడ్డి గారు, మరి మా కౌన్సిలర్లు, మన మున్సిపల్ కమిషనర్ గారు, మరియు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసినటువంటి క్రీడాకారులు అందరూ కూడా, ఐ వెల్కమ్ ఆల్ ద ప్లేయర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. వి ద పీపుల్ ఆఫ్ జోగిపేట్ వెల్కమ్ యూ టు दिस इवेंट. आप सबको मेरा नमस्कार, वनक्कम, सत श्री अकाल, आदाब. I hope you will all enjoy the hospitality of जोगीपेट. आप सब लोगों का यहाँ पर हार्दिक स्वागत है. और मैं आज एक खुशकिस्मत आदमी हूं कि हमारे बीच एक नए गेम के इन्वेंटर हमारे साथ बैठे हुए हैं. आई रियली अप्रिशिएट यू सर, बिकॉज इट टेक्स अ लॉट टू इन्वेंट समथिंग. इतनी सोचनी पड़ती है. एंड दिस गेम इज ए मिक्सचर ऑफ हैंडबॉल एंड बास्केटबॉल. आई केम टू नो जस्ट नाउ. सो द रूल्स एंड रेगुलेशंस आई डोंट नो, बट पूरे यहाँ जितने भी राष्ट्रीय क्रीड़ाकार आए हुए हैं, वो लोगों को सबको मेरी विनती है कि अल्टीमेटली द गेम शुड विन. आप में से कोई जीतेगा कोई हारेगा उससे कुछ मतलब नहीं है. आज जो हारता है कल जीतता है, आज जो जीतता है कल हार सकता है. बट यू शुड कीप द स्पोर्ट्समैन स्पिरिट. जो भी है, इतने पहले सोनू शर्मा साहब बोले, जो बुराई है यहीं छोड़ जाना और जो अच्छाई है यहाँ से ले जाना. और अच्छाई इतने सारे आपके कितने आज तो बहुत सारे फ्रेंड्स बन गए आप लोग, डिफरेंट स्टेट से आए लोग. इतने लोग आप दोस्ता बन गए, उनमें से अच्छा ही ले जाना और बुराई यहीं छोड़ जाएगा. और ये आई वंस अगेन रिक्वेस्ट यू, द गेम शुड विन. अल्टीमेटली द गेम शुड विन, नॉट द पर्सन्स. द गेम शुड विन. एंड आई रिक्वेस्ट ऑल ऑफ यू टू मेंटेन डिसिप्लिन. जो स्पोर्ट्समैन स्पिरिट रहता है वो बरकरार रखते हुए आप यहाँ 2-4 दिन रहेंगे. और कुछ भी कमी है तो हम लोगों को माफ कर देना. क्यों बोले तो हम पहली बार यहाँ पर ये जोगीपेट गांव में एक नेशनल इवेंट होस्ट कर रहे हैं. ये पहली बार, मैं समझता हूँ ये पहली बार होस्ट कर रहे हैं, इसीलिए कुछ कमी है. प्लीज फॉरगिव अस फॉर एनी शॉर्टकमिंग. एंड आई रिक्वेस्ट ऑल द मैनेजर्स, द कोचेस, sir, please don't think otherwise. If anything goes wrong, please inform the organizers.
and they will take care of everything. If something goes wrong, please don't misunderstand, and please forgive us if anything goes wrong. And I once again thank all the players from different states, from A to Z, आंध्र प्रदेश से लेकर पूरा जम्मू एंड कश्मीर तक पूरे लोग यहाँ पर आए. पूरा इससे पहले साहब बोले थे कि पूरा इंडिया दिख रहा है यहाँ पर, भारत देश पूरा दिख रहा है यहाँ पर. वी आर वेरी हैप्पी टू हैव यू. आप सब लोगों का फिर एक बार से हार्दिक स्वागत करते हुए मेरे को जो टाइम दिया गया है इसके लिए सब लोगों को धन्यवाद करते हुए मैं विश्राम लेता हूँ. जय तेलंगाना, जय हिंद. Thank you, sir. Thank you very much. Now I am inviting Commissioner of Andhra Jogipet Municipality. Respect. 8th జూనియర్ నేషనల్ టార్గెట్ బాల్ ఛాంపియన్షిప్ కి ముఖ్య అతిథిగా వచ్చిన మా మున్సిపల్ చైర్మన్ జి మల్లయ్య గారికి, అలాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ గేమ్ ఫౌండర్ సోనిజీ గారికి, ఆర్గనైజర్స్కి, పీటీస్కి, ఈ స్టేజ్ని అలంకరించిన కౌన్సిలర్లకి, పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ కూర్చున్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అందరికీ నమస్సుమాంజలి. Every sports person sitting here should get into the sports spirit. Please, you are the young, dynamic, national players sitting here in this ground. A common welcome and a common wish to each and every state person is Jai Hind. I wish you all a Jai Hind. I feel the sports persons are really tired today. Jai Hind. The people of the other states, like northern states, from Punjab, I don't know which state the people sitting here, players are really tired. The yellow t-shirts one. Jai Hind. Girls are more energetic than boys. Seriously, the northern states, yaar, jagao sabko jagao. Jai Hind. This is the national games holding over here in this place, Jogipet, and you people are really the lighting position who are guiding the unknown persons about the sport and the event. There is a much more importance in sports along with the curriculum in education. It improves your mental health and physical health, and most importantly, it will provide you with the sporting spirit which teaches you not only winning, the losing also gives you the pleasure, because you are not here only by chance. You are here by your choice, because you have given your best in your states, and then you are here playing for the nationals, for the country, and shortly you will be selected for the international levels too. And I heartfully wishes to each and every state team to participate with their full health and be prepared for the winning. And I always give the suggestions to the losers, because most of the people feels that once losing has ruined their life. No, losers are always stepping stones to the success. Take it in a sportive way, and I wish you all the best for your coming career in the sports. Jai Hind. Thank you. సభకు నమస్కారం. సభాధ్యక్షులు ఆందోళన జోపేట మున్సిపల్ చైర్మన్ కూడా మల్లయ్య గారు, అలాగే అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా ఆందోళన జోపేట మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఈ హ్యాండ్బాల్ టోర్నమెంట్ను 2012లో స్టార్ట్ చేసి ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులను మాకు పరిచయం చేస్తున్నటువంటి సోను సూద్ గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్లందరికీ, సంగారెడ్డి టార్గెట్ అసోసియేషన్, థర్డ్ బాల్ అసోసియేషన్ వారందరికీ కూడా, అలాగే
నా తోటి పీటీలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్ లో. ఇందులో ముఖ్యంగా మా ఆందోళ్ అలాగే సంగారెడ్డి పీటీల సహకారం చాలా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా ఇవాళ ఈ టార్గెట్ బాల్ ను ఇక్కడ కొత్తగా నూతనంగా ఇక్కడ ఆడి మాకు చూపించడానికి రావడం జరిగింది. ఈ ఆటను ఇంతవరకు మేము కూడా ఇప్పటివరకు చూడలేదు. ఇక్కడ ఈ ఆట గురించి కూడా ఇక్కడ స్టేజ్ పై ఉన్నటువంటి వారికి కూడా ఎవరికి కూడా తెలియదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటి క్రీడాకారులలో చాలా మంది డ్రగ్స్ కు మరియు బెట్టింగ్లకు అలవాటు పడిపోతా ఉన్నారు. అవన్నీ మానుకొని చాలా మంది కూడా ఇప్పటికే బెట్టింగ్లు పెట్టి చాలా మంది యువకులు కూడా వాళ్ళ కుటుంబాలను నడివీధికి విడుస్తా ఉన్నారు. ఈ సందర్భంగా యువకులందరికీ ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. మీరు బెట్టింగ్లకు అలవాటు పడి అలాగే చాలా మంది కుటుంబాలను బయటకు విడుస్తా ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయి బెట్టింగ్లు వాటి దగ్గర పోవద్దని చెప్పి తెలియజేస్తూ, ఈ క్రీడాకారులందరూ కూడా ఇప్పుడు క్రీడలందరూ కూడా మనం ఆడితే 40 years తర్వాత మనకు తెలుస్తుంది మనం ఎంత దృఢంగా ఉన్నామో. లేకుంటే ఈ క్రీడలు మనం ఆడకపోతే 40 years తర్వాత మనకు వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి రోగాలు అన్ని కూడా రావడం జరుగుతుంది. కాబట్టి క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది మన ఇండియా, మన భారతదేశం. కాబట్టి ఆ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని కొత్త క్రీడలను తీసుకొస్తున్నారు చాలా మంది. ఆ క్రీడలలో మీరందరూ కూడా నైపుణ్యం ప్రదర్శించి మీరు దిగ్విజయంగా ఇక్కడ నుంచి విజయంతో ఓడిన వాళ్ళు బాధపడకుండా, గెలిచిన వాళ్ళు ఆనందపడకుండా మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ ఆటను ఆడి మళ్ళీ అందరూ కలుసుకొని ఎవరి ఇంటికి కూడా వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ, మా ఆందోళన జోపేట మున్సిపాలిటీ తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. The chairman of Andhra Jogapet Municipality, Sri G. Mallaya garu. మానయ్య సార్ గారు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులు, క్రీడాకారిణులు, వాళ్ళతో పాటు విచ్చేసినటువంటి కోచ్లు, అదేవిధంగా సంగారెడ్డి టార్గెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఆందోళన జోగిపేటను ఎంచుకొని ఇక్కడికి స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చినటువంటి ఇక్కడున్న మన పీడీలు, ఫిజికల్ డైరెక్టర్స్, ఫిజికల్ ట్రైనర్స్ కానీ మరియు రిటైర్ అయినటువంటి పీడీలు, పీటీలు వాళ్ళ సహాయ సహకారంతో దీన్ని ఎంతో గొప్పగా నిర్వహించినారు ఇప్పటి వరకు. ముఖ్యంగా ఇది చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి సుమారుగా 17 రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ Yes, we're done. We will take part in the 8th Junior National Level Target Ball Championship Boys and Girls for the year 2021-22 with Royal Competitive
Thank you very much. All the players. boys and girls for the year of 2021-22. Open. Baba, can you have Oath position, raise your hand. Attention. Hello. Excuse me. Oath position. Raise your hand.